హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2017లో పంజాబీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే కవేలా. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లోనే ఒక అమ్మాయి ఒక బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి తను ప్రేమించినటువంటి అబ్బాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ ఎంతసేపటికి ఆ అబ్బాయి అక్కడికి రాకుండా ఉండడంతో తను చాలా కోప్పడుతూ ఉండగా కొంతసేపటి తర్వాత ఆ అబ్బాయి అక్కడికి చేరుకుంటాడు. వెంటనే ఆ అమ్మాయి అతనితో గొడవ పడుతూ, నీకు అసలు కొంచెం కూడా టైం సెన్స్ లేదు, నేను ఎప్పటి నుంచో ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అని తిడుతూ ఉంటుంది. నిజానికి వీళ్ళిద్దరూ కూడా చాలా సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటూ ఉంటారు, కానీ ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రేమను ఒప్పుకోకుండా ఉండి ఉంటారు. దాని గురించి ప్రజెంట్ వాళ్ళు అక్కడ మాట్లాడుతూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆ అబ్బాయిని వెనక నుంచి ఏదో ఒక్కసారిగా లాక్కుని వెళ్ళినట్లుగా మనకు చూపిస్తారు. ఆ తర్వాత ఆ అబ్బాయి ఊపిరాడికి అక్కడికక్కడ చనిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ 2 డెడ్ బాడీస్ దొరికాయని చెప్పి పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు అక్కడికి చేరుకుంటారు. అయితే అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీస్ మీద ఎటువంటి గాయాలు కూడా అయి ఉండవు, కానీ వాళ్ళు ఎవరు అన్న విషయాన్ని మాత్రం పోలీసులు కనిపెట్టలేకపోతూ ఉంటారు. దాంతో ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచి ఎంక్వైరీ చేస్తారు, కానీ వాళ్ళు కూడా వీళ్ళెవరో మాకు తెలియదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. దాంతో పోలీసులు వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి అని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉండగా దూరం నుంచి ఒక డాక్టర్ వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. డాక్టర్ వాళ్ళని చూస్తూ ఉండడం అబ్జర్వ్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ వెంటనే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మీరెవరు, ఎందుకు మమ్మల్ని ఈ విధంగా చూస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు. డాక్టర్ వెంటనే ఆ ఇన్స్పెక్టర్ ని చూసి మాట్లాడుతూ, మీరు ఆ ఇద్దరు ఎవరు అని కనిపెట్టడం కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు, అది సంతోషం, కానీ ఇక ముందు ముందు కూడా ఈ ప్రాంతంలో చాలా మంది చనిపోయే అవకాశం ఉంది. నేను మీ సీనియర్ ఆఫీసర్ దగ్గర మాట్లాడాలి, నన్ను ఒకసారి మీ సీనియర్ ఆఫీసర్ దగ్గరికి తీసుకుని వెళ్ళండి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్స్పెక్టర్ని చూసి, సార్ వాడు పిచ్చివాడు, వాడి మాటలు అసలు నమ్మకండి అని చెప్తూ ఉంటారు. అయినప్పటికీ ఆ ఇన్స్పెక్టర్కి మాత్రం ఆ డాక్టర్ ఏదో నిజమై చెప్తున్నట్లుగా ఉన్నాడు అని చెప్పి తన పై ఆఫీసర్కి ఫోన్ చేసి, సార్ ఇక్కడ ఒక డాక్టర్ మీతో మాట్లాడాలనుకుంటున్నాడు అని చెప్పడంతో, సరే అయితే అతన్ని తీసుకురండి అని చెప్పి పై ఆఫీసర్ కూడా ఇన్స్పెక్టర్ దగ్గర చెప్తూ ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఆ డాక్టర్ని తన పై అధికారి దగ్గరికి తీసుకుని వెళ్ళబోతూ ఉన్న సమయంలో డాక్టర్ వెంటనే అక్కడ చనిపోయి ఉన్నటువంటి 2 డెడ్ బాడీస్ని చూడడం కోసం ముందుకు వెళుతూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక మహిళా పోలీస్ ఆఫీసర్ మాత్రం మీరు ఆ డెడ్ బాడీస్ని చూడడానికి వీలు లేదు అని చెప్పడంతో డాక్టర్ వెంటనే పోలీస్ పై అధికారిని కలవడం కోసం వెళ్తాడు. కానీ ఆ సమయంలో పోలీస్ పై అధికారి ఎవరితో ఫోన్లో మాట్లాడుతూ ఉండడంతో ఆ డాక్టర్ ఎందుకు అక్కడి నుంచి సడన్ గా వెళ్ళిపోతాడు. కొంతసేపటి తర్వాత ఫోన్లో మాట్లాడి బయటకు వచ్చినటువంటి పై అధికారి వెంటనే ఇన్స్పెక్టర్ని చూసి, డాక్టర్ ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఇన్స్పెక్టర్ సమాధానం చెప్తూ, సార్ తను చనిపోయినటువంటి 2 డెడ్ బాడీస్ ని చూడాలనుకున్నాడు, కానీ మన మహిళా పోలీస్ ఆఫీసర్ దానికి ఒప్పుకోలేదు, అందుకే కోపం వచ్చి తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా ఉన్నాడు అని అంటూ ఉంటాడు. దానికి ఆ పై అధికారి వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి, సరే అయితే ఇంతకీ మీకు ఆ స్పాట్ లో ఏమైనా ఆధారాలు దొరికాయా అని అడగగా ఆ ఇన్స్పెక్టర్ వెంటనే, సార్ అక్కడ ఒక తాళం దొరికింది అని చెప్తాడు. కానీ పై అధికారి మాత్రం ఇన్స్పెక్టర్ ని చూసి, ఆ దారిలో చాలా వెహికల్స్ చాలా మంది వెళుతూ ఉంటారు, అది ఎవరిదైనా అయి ఉండవచ్చు, ఈ ఒక్క తాళాన్ని మనం ఆధారంగా తీసుకోలేమని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఇప్పుడు అదే గ్రామంలో ఉన్న వాళ్ళు చాలా సమస్యలను అనుభవిస్తూ ఉంటారు, కానీ ఆ గ్రామంలో నివసిస్తున్న వాళ్ళు ఆ గ్రామం పేరు చెప్పడానికి కూడా అందరూ కూడా నిరాకరిస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్ళినా సరే తిరిగి బస్సులో వచ్చే సమయంలో ఆ ఊరికి టికెట్ ఇవ్వండి అని చెప్తారు, కానీ ఊరి పేరు మాత్రం చెప్పకుండా అందరూ కూడా ఆ గ్రామంలో జీవిస్తూ ఉంటారు. ఈ విషయం అంతా కూడా పోలీసులకు తెలుస్తుంది. అదేవిధంగా పోలీసులకి ఇంకో విషయం కూడా తెలుస్తుంది. అదేమిటి అంటే సాయంత్రం అయితే చాలు ఆ గ్రామంలో ఉన్న ప్రజలు అసలు ఇంటి నుంచి బయటికి రాకుండా ఇంట్లోనే తలుపు తాళం వేసుకుని పడుకుంటారని, ఎందుకంటే రాత్రి సమయంలో దెయ్యాలు ఆ గ్రామంలో ఎక్కువ తిరుగుతూ ఉంటాయని వాళ్ళు బలంగా నమ్ముతున్నారన్న విషయం పోలీసులకు కూడా తెలుస్తుంది. దాంతో పోలీసులు ఇలాంటి గ్రామంలో ఉన్న ప్రజల ద్వారా మనం ఈ విషయాన్ని ఎలా రాబట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు. దాంతో పోలీస్ ఇన్స్పెక్టర్ వెంటనే ఆ ఊరు గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా తనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడంతో ఆ గ్రామ సర్పంచ్ కూడా ఇన్స్పెక్టర్ని చూసి, ఖచ్చితంగా ఆ 2 డెడ్ బాడీస్ ఎవరో ఐడెంటిఫై చేయడం కోసం నేను మీకు సహాయం చేస్తాను, ఈ గ్రామానికి మేలు జరుగుతుంది, గ్రామ ప్రజలు ఆనందంగా ఉంటారు అంటే మీకు సహాయం చేయడం కోసం నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా పిచ్చి పట్టినటువంటి మెంటల్ డాక్టర్ ఉన్నాడు కదా, అతని దగ్గర వైద్యం చేసుకున్న వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు అని ఒక పుకార్ని పుట్టిస్తారు. అదే సమయంలో డాక్టర్ ఎక్కడ ఉన్నాడు అని చెప్పి పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా వెతుకుతూ ఉంటాడు. ఫైనల్గా ఇన్స్పెక్టర్ ఆ డాక్టర్ ఎక్కడ ఉన్నాడో కనుక్కుని అతని దగ్గరికి వెళ్ళి, ఆ రోజు నువ్వు మా పై అధికారితో మాట్లాడాలని వచ్చి సడన్గా వెళ్ళిపోయావు కదా, అసలు నువ్వు పై అధికారికి ఏం చెప్పాలనుకుంటున్నావో ఆ విషయం నాకు చెప్పు అని అంటూ ఉంటాడు. ఆ డాక్టర్ వెంటనే ఇన్స్పెక్టర్ని చూసి, మీ దగ్గర 2 డెడ్ బాడీస్ ఉన్నాయి కదా, ఆ వెంటనే నాకు ఇవ్వండి, లేదంటే ఈ గ్రామంలో ఇంకా చాలా సమస్యలు వస్తాయి, చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న పోలీస్ ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉండగా కానిస్టేబుల్ ఆ ఇన్స్పెక్టర్ని చూసి, సార్ నాకెందుకు ఈ వ్యక్తి చాలా తేడాగా ఉన్నట్లు అనిపిస్తుంది, అతని మానసిక పరిస్థితి కూడా అంత మంచిగా
పూర్తిగా బాగోలేదు, అతని మాటలను మనం నమ్మలేమని చెప్పి ఇన్స్పెక్టర్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వెంటనే ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనకి అక్కడ ఒక ఇంజెక్షన్ దొరకడంతో ఇది మనకు ఒక ఆధారంగా ఉపయోగపడవచ్చు అని చెప్పి ఆ ఇంజెక్షన్ తనతో పాటు ఇన్స్పెక్టర్ తీసుకుని వెళ్తాడు. ఖచ్చితంగా ఆ తర్వాత రోజు మార్నింగ్ పగటిపూట సమయంలో ఒక వ్యక్తి తన పొలంలో వర్క్ చేస్తూ ఉండగా తన వెనకాల ఏదో ఒక రూపం పరిగెట్టినట్టుగా తను ఫీల్ అవుతాడు. దాంతో తను చాలా భయపడిపోయి వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి పరిగెట్టి పారిపోతూ ఉంటాడు. అయితే ఆ రోజు రాత్రి సమయంలో మాత్రం ఆ గ్రామానికి చెందినటువంటి ఒక జంట బైక్ మీద వస్తూ ఉంటారు. ఆ బైక్ మీద ఉన్న మహిళ మాత్రం రాత్రి సమయంలో ఈ గ్రామానికి రాకూడదు అని చెప్పి తన బాయ్ ఫ్రెండ్ ని తిడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ అక్కడ దేన్నో చూసి ఒక్కసారిగా భయపడిపోతారు. ఆ తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి చూడగా అక్కడ ఒక మహిళని ఎవరో ఉరివేసి చంపేసినట్లుగా ఉంటుంది. కొంత దూరంలోనే ఒక మగ వ్యక్తి కూడా చాలా దారుణంగా చనిపోయి ఉంటాడు. ఆ ఇద్దరు మరెవరో కాదు, నిన్న రాత్రి బైక్ మీద వచ్చారు కదా జంట, ఆ జంట అక్కడ చనిపోయి ఉంటారు. ఆ తర్వాత పోలీసులు అక్కడ మొత్తం కూడా నీట్ గా చెక్ చేస్తూ ఉంటారు. అక్కడికి వచ్చినటువంటి డాక్టర్ మళ్ళీ మాట్లాడుతూ ఈ గ్రామంలో పాపాలు ఎక్కువైపోయాయి, ఈ విధంగా రోజు జరుగుతూనే ఉంటాయి అని అక్కడ చెప్తూ ఉండడంతో పోలీసులు డాక్టర్ మాట్లాడుతుంది వింటూ ఉంటాడు, కానీ వాళ్ళకి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా ఉంటుంది. ఆ తర్వాత పోలీసులు వెంటనే ఆ గ్రామంలోకి వెళ్లి విచారిస్తూ ఉంటారు. ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఇన్స్పెక్టర్ దగ్గర మాట్లాడుతూ ఈ గ్రామంలో దెయ్యాలు ఆత్మలు తిరుగుతున్నట్లుగా ఉన్నాయి, అవే ఈ పని చేస్తున్నట్లుగా ఉన్నాయి, లేదంటే అడవిలో ఉన్నటువంటి ఏదైనా క్రూర మృగం వాళ్ళిద్దరిని కూడా చంపేసి ఉండవచ్చు అని అంటూ ఉంటారు. అప్పుడే మరొక వ్యక్తి కూడా ఇన్స్పెక్టర్ ని చూసి, సార్ ఆ అమ్మాయి డెడ్ బాడీని చూసారా, ఆ అమ్మాయిని చెట్టుకు ఉరివేసి ఉన్నారు, ఆ విధంగా క్రూర మృగాలు చేయవు కదా, ఖచ్చితంగా ఆ అడవిలో ఏవో దెయ్యాలు ఉన్నట్లుగా ఉన్నాయి అని అంటూ ఉంటారు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వెంటనే గ్రామ ప్రజలందరినీ కూడా ఎంక్వైరీ చేసి ఎక్కడైతే వాళ్ళిద్దరూ చనిపోయారో ఆ ప్లేస్ దగ్గరికి మళ్ళీ వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉన్న సమయంలో అక్కడ తనకు ఒక ఇంజెక్షన్ బాటిల్ దొరుకుతుంది. దాంతో ఆ ఇన్స్పెక్టర్ ఇంతకు ముందు ఇద్దరు చనిపోయినటువంటి ప్లేస్ దగ్గర ఒక ఇంజెక్షన్ దొరికింది, ఇప్పుడు ఇద్దరు చనిపోయినటువంటి ప్లేస్ దగ్గర మనకు ఇంజెక్షన్ బాటిల్ దొరికింది, అంటే వీళ్ళు చనిపోవడానికి ఈ డాక్టర్ కి ఏదైనా సంబంధం ఉందా అని చెప్పి ఇన్స్పెక్టర్ ఆ డాక్టర్ ని అనుమానిస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇన్స్పెక్టర్ డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్లి విచారిస్తూ నిన్న ఆ 2 హత్యలు జరిగిన సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు అని చెప్పి ఎంక్వైరీ చేస్తాడు. ఆ డాక్టర్ చెప్పిన మాటలను విన్నటువంటి ఇన్స్పెక్టర్ కి ఈ హత్యలకి ఈ డాక్టర్ కి ఎటువంటి సంబంధం లేదు అని నిర్ధారించుకుంటాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ మళ్ళీ గ్రామ ప్రజల దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉండగా వాళ్ళందరూ కూడా ఇన్స్పెక్టర్ ని చూసి, మీరు ఈ గ్రామ క్షేమం కోసం ఇంత ప్రయత్నిస్తున్నారు కదా, ఖచ్చితంగా మేము కూడా మీకు సహాయం చేస్తాం, ఈ రోజు రాత్రికి మనం అందరం కూడా ఆ అడవిలో తిరుగుదాం, ఎవరు ఈ పనులు చేస్తున్నారో మొత్తం కనిపెట్టేద్దాం అని చెప్పి ఆ రోజు రాత్రి అంతా కూడా గ్రామ ప్రజలందరూ కూడా పోలీసులకు సపోర్ట్ చేయడం కోసం ముందుకు వస్తారు. దాంతో వాళ్ళందరూ కూడా కొన్ని టీంలుగా ఏర్పడి టార్చ్ లైట్లు తీసుకుని ఒక అడవి మార్గంలోకి వెళ్లి వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఒక టీం కి ఒక లేడీ ఏడుస్తున్నట్లుగా సౌండ్ వినిపిస్తుంది. దాంతో వాళ్ళు వెంటనే సౌండ్ ఎటు పక్క నుంచి వస్తుందో అటు పక్క వెళుతూ ఉండగా వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు. అక్కడ ఒక అమ్మాయి డెడ్ బాడీ కనిపిస్తుంది. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ అమ్మాయి మరి ఎవరో కాదు, అక్కడ ఏం జరుగుతుందో పోలీసులకు సహాయం చేయడం కోసం ముందుకు వచ్చినటువంటి ఒక అమ్మాయి అక్కడ చనిపోయి ఉంటుంది. దాంతో ఆ గ్రామ ప్రజలు మనం ఇప్పటి వరకు ఈ హత్యలు ఎవరో చేస్తున్నారు అనుకున్నాం, కానీ ఇది ఖచ్చితంగా దెయ్యాలే చేస్తున్నట్లుగా ఉన్నాయి అని చెప్పి బలంగా నమ్మడం మొదలు పెడతారు. ఆ తర్వాత డెడ్ బాడీని వెంటనే ఊర్లోకి తీసుకుని వెళ్లి ఆ అమ్మాయికి దహన సంస్కారాలను పూర్తి చేస్తారు. మరోపక్క పోలీస్ పై అధికారి ఇన్స్పెక్టర్ ని మీరు ఈ కేసులో కొంచెం కూడా కొన్ని క్లూస్ కూడా కనిపెట్టలేకపోయారు, కేసు ఎక్కడ మొదలయ్యిందో అక్కడే ఉంది అని చెప్పి తిడుతూ ఉంటాడు. అదే సమయంలో ఆ గ్రామంలో చంపుతున్నది జంతువులు కాదు దెయ్యాలని తెలుసుకున్నటువంటి గ్రామస్తులు దీనికి ఏదైనా ఒక పరిష్కారం వెతకాలి అని చెప్పి దాని గురించి ఆలోచిస్తారు. అలా బాగా ఆలోచించి ఒక బెంగాలీ నుంచి ఒక మాంత్రికుడిని తీసుకుని వస్తారు. జరిగిందంతా కూడా అతను చెప్పడంతో ఆ మాంత్రికుడు వెంటనే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని చూసి, మీరు ఒక పని చేయండి, మీరు నాకు కావలసిన వస్తువులన్నింటినీ కూడా తీసుకురండి, ఆ దెయ్యాన్ని నేను ఇక్కడి నుంచి పంపిస్తాను అని చెప్తాడు. అలా ఆ మాంత్రికుడు తనకు కావలసిన వస్తువులన్నీ చెప్పి అలాగే ఒక చనిపోయినటువంటి పామును కూడా నా దగ్గరికి తీసుకురండి అని అంటాడు. దాంతో గ్రామస్తులందరూ కూడా ఒక పామును చూసి చంపి తీసుకురావడం కోసం పాము కోసం వెతుకుతూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఇన్స్పెక్టర్ వెంటనే ఆ గ్రామస్తుల దగ్గరికి వెళ్లి ఇవన్నీ నమ్మకండి, ఇలాంటివన్నీ నమ్మొద్దు అని ఇన్స్పెక్టర్ గ్రామస్తుల దగ్గర చెప్తూ ఉంటాడు. కానీ గ్రామస్తులు మాత్రం ఇన్స్పెక్టర్ మాటలను నమ్మే పరిస్థితుల్లో ఉండరు. అదే సమయంలో పోలీస్ ఇన్స్పెక్టర్ అక్కడ ఒక వ్యక్తిని చూస్తాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి, నిన్నెప్పుడు కూడా ఈ గ్రామంలో చూడలేదు, నువ్వు చాలా వింతగా ఉన్నావు, ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ వ్యక్తి వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి, నేను ఎక్కువ మందికి కనబడను, నాకు ఇక్కడ ఎవరో కూడా పరిచయం లేరు, కానీ ఇక్కడ వీళ్ళు ఒక ప్రాణం తీయడం కోసం ఈ ప్రజలందరూ కూడా వెళుతున్నారు, అది చాలా పాపం, ఈ గ్రామంలో ఉన్న వాళ్ళకి పాపం ఏదో పుణ్యం ఏదో కూడా తెలియదు, వీళ్ళు చాలా అమాయకమైన ప్రజలు అని చెప్తూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి ఇన్స్పెక్టర్ కి ఆ వ్యక్తి మీద అనుమానం కలుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి, సార్ అక్కడ చాలా ఎక్కువ మంది గొడవ పడుతున్నారు అని చెప్తూ ఉండడంతో ఇన్స్పెక్టర్ ఆ కానిస్టేబుల్ తో మాట్లాడి వెనక్కి తిరిగి చూడగా అప్పటి వరకు తనతో మాట్లాడినటువంటి వ్యక్తి అక్కడ మాయమైపోయి ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ ఈ వ్యక్తి సడన్ గా ఇక్కడి నుంచి ఎలా వెళ్లిపోయి ఉంటాడో అని ఆలోచిస్తూ అక్కడి నుంచి తను కూడా వెళ్లిపోతాడు.
కట్ చేస్తే మరో పక్క ఇంతకు ముందు ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉండగా చూపించాం కదా, ఆ ఇద్దరు పిల్లలను కూడా గాలిపటంతో ఆడుకుంటూ ఉండగా గాలిపటం తెగి ఒకవైపు వెళ్లిపోతూ ఉంటుంది. దాంతో ఆ ఇద్దరు పిల్లలు కూడా గాలిపటాన్ని తీసుకురావడం కోసం దానికి దగ్గరికి వెళుతూ ఇద్దరు వేరు వేరు డైరెక్షన్ లో అక్కడికి వెళ్లిపోతారు. అయితే కొంతసేపటికి వాళ్ళకి వెనక్కి తిరిగి ఇంటికి రావడం కోసం దారి తెలియకపోవడంతో దారి తప్పి అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. మరోపక్క ఒక ముస్లిం మహిళ అడవిలో వస్తూ ఉన్న సమయంలో అక్కడ నలుగురు వ్యక్తులు మందు తాగుతూ ఈ రోజు ఎలాగైనా ఆ అమ్మాయిని అనుభవించాలి అని చెప్పి వాళ్ళు ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో పోలీస్ ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి ఆ ముస్లిం మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వాళ్ళని చాలా తీవ్రంగా కొట్టి అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకుని వస్తాడు. అదే సమయంలో మరోపక్క గాలిపటం కోసం అడవులోకి వెళ్ళినటువంటి ఆ ఇద్దరు బాబులు కూడా అక్కడ తప్పిపోయారన్న విషయం వాళ్ళ పేరెంట్స్ తెలియడంతో గ్రామస్తులందరూ కూడా ఆ ఇద్దరు బాబుల కోసం వెతుకుతూ ఉంటారు. అలా వాళ్ళ కోసం వెతికే సమయంలో ఒక బాబు కనిపిస్తాడు. ఆ వెంటనే మరో బాబు కోసం వెతుకుతూ ఉండగా వాళ్ళకి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. మరొక బాబు అక్కడ చనిపోయాడు అని తెలియడంతో వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. గ్రామస్తులందరూ కూడా ఇంతకు ముందు పెద్దవాళ్ళనే దెయ్యం చంపేది, ఇప్పుడు చిన్నపిల్లల్ని కూడా చంపేస్తుంది. అదేవిధంగా ఇంతకు ముందు రాత్రి సమయంలో మాత్రమే బయటికి రాకుండా ఉంటూ భయపడుతూ ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు పగటపట బయటకు రావడానికి కూడా చాలా భయం వేస్తుంది అని అక్కడే ఉన్నటువంటి పోలీసుల్ని చూసి వీరు ఎప్పటి నుంచో ఎంక్వైరీ అని చెప్తూ ఈ ఊరు చుట్టూ తిరుగుతున్నారు, ఇంతవరకు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు కనిపెట్టలేకపోయారు అని చెప్పి పోలీసుల్ని తిడుతూ ఉంటారు. అక్కడ బాబు చనిపోయాడు అని తెలుసుకున్నటువంటి ఇన్స్పెక్టర్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత డాక్టర్ వచ్చి పోలీస్ ఇన్స్పెక్టర్ దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చనిపోయిన వారి చావులకి కారణం ఏమిటి అన్న విషయం అక్కడ డాక్టర్ మాట్లాడుతూ ఉన్న సమయంలో ఇన్స్పెక్టర్ కి ఒక్కొక్క విషయం గుర్తుకు వస్తూ ఉంటుంది. మొదటగా ఇద్దరు వ్యక్తులు చనిపోయారు కదా ప్రేమికులు, వాళ్ళ చనిపోవడానికి కారణం దెయ్యం కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని చంపేసి ఉంటారు అన్న విషయాన్ని అర్థం చేసుకుంటాడు. అదేవిధంగా ఇన్స్పెక్టర్ కి మరొక విషయం కూడా అర్థమవుతుంది. అదేమిటి అంటే ఆ గ్రామంలో నిజంగానే అమానుషమైన శక్తులు ఉన్నాయని ఆ ఇన్స్పెక్టర్ నమ్మడం మొదలు పెడతాడు. ఎందుకంటే ఇంతకుముందు పోలీస్ ఇన్స్పెక్టర్ దగ్గరికి తను ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటి ఒక వ్యక్తి వచ్చి తన దగ్గర మాట్లాడి వెళ్ళాడు కదా, వీళ్ళందరూ కూడా అమానుషమైన శక్తులే అని ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ నమ్మడం మొదలు పెడతాడు. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా మూఢనమ్మకాల్ని చాలా ఎక్కువగా నమ్ముతూ ఉన్నారు. అందుకే ఎక్కడ ఏ విషయం జరిగినా అది దెయ్యం మీదగా తోసేస్తున్నారు అన్న విషయం పోలీస్ ఇన్స్పెక్టర్ కి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అదేవిధంగా ఇప్పుడు చనిపోయినటువంటి ఈ బాబు కూడా ఆ మద్యం తాగిన నలుగురు యువకుల వల్ల చనిపోయి ఉండే అవకాశం కూడా ఉంది అని అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో పోలీస్ ఇన్స్పెక్టర్ వెళ్లి ఒక వ్యక్తిని కలుస్తాడు. ఆ వ్యక్తి ఎవరు అన్నది ఇక్కడ రివీల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలన్నిటికీ మెయిన్ కారణం ఆ వ్యక్తి అయి ఉంటాడు. నిజానికి ఆ వ్యక్తి దగ్గర చాలా మంది యువకులు మత్తుకు బానిసయ్యి అతని దగ్గర ఉన్నటువంటి గంజాయిని సేవిస్తూ ఉంటారు. అదేవిధంగా అతను చెప్పిన మాటలన్నింటినీ కూడా వింటూ ఉంటారు. ఆ వ్యక్తి వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి ఈ ప్రపంచం కొంచెం కొంచెంగా అంతరించిపోతుంది, ఈ గ్రామంలో చేసిన పాపాలు కొంచెం కొంచెంగా నా కంట్రోల్లోకి వస్తున్నాయి, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇక మీద నేను చెప్పే మాటలే అనుసరించబోతున్నారు, నేను చెప్పే మాటల్నే ఫాలో అవ్వబోతున్నారు అని చెప్పి ఆ వ్యక్తి చాలా గట్టిగా నవ్వుతూ ఉంటాడు. అలా ఆ వ్యక్తి మాట్లాడుతున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి యువకులు వెంటనే మద్యం మత్తులో తుపాకులు తీసుకుని వచ్చి ఆ వ్యక్తిని షూట్ చేస్తూ ఉంటారు. దాంతో ఆ వ్యక్తి ప్రాణాలు పోతూ ఉన్న సమయంలో గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ విషయం మొత్తం కూడా తెలిసిపోతుంది. వీటన్నిటికీ కారణం ఆ వ్యక్తే, అతన్ని చంపేయాలి అని చెప్పి అతని దగ్గరికి చాలా కోపంగా వస్తూ ఉంటారు. అలా చనిపోతున్నటువంటి ఆ వ్యక్తి ఒక్కసారిగా జాంబీలాగా తయారవుతాడు. వెంటనే తనని కొట్టడానికి వస్తున్నటువంటి ఒక వ్యక్తిని కరవడంతో కనిపించుకున్నటువంటి వ్యక్తి కూడా మరొక జాంబీ లాగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. ఆ విధంగా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకరినొకరు కొరుక్కుంటూ ఒక జాంబీస్ లాగా మారిపోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో పోలీస్ ఇన్స్పెక్టర్ దగ్గరికి తను ఇంతకు ముందు ఎప్పుడు చూడనటువంటి ఒక వ్యక్తి వచ్చి మాట్లాడాడు కదా, అలాంటి వ్యక్తులు పోలీస్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి మళ్ళీ మాట్లాడడం మొదలు పెడతారు. అయితే ఇంతకు ముందు మద్యం మత్తులో కొంతమంది యువకులు ఆ వ్యక్తిని షూట్ చేసిన సమయంలో కొన్ని బుల్లెట్స్ ఇన్స్పెక్టర్ కూడా తగిలి ఉంటాయి. దాంతో ఇన్స్పెక్టర్ కూడా నెమ్మదిగా చనిపోతూ ఉంటాడు. అలా చనిపోయే సమయంలో ఇన్స్పెక్టర్ ఇలా అనుకుంటూ ఉంటాడు, మనం ఏదైతే ఈ గ్రామంలోకి రాకూడదు అని ప్రయత్నం చేశామో ఆ కాలం ఈ గ్రామానికి వచ్చేసింది. ప్రజలకి ఏది పాపమో ఏది పుణ్యమో తెలియకుండా ఒకరినొకరు చంపుకుంటూ వాళ్ళే దేవుళ్ళు అన్న విధంగా భావించుకుంటున్నారు. ఇక మీదట ఎలాంటి సమస్యలు వస్తాయో అనుకుంటూ ఆ ఇన్స్పెక్టర్ అక్కడ కళ్ళు మూస్తాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.